ప్రధాని మోదీ కొత్త వ్యూహం అమలు చేస్తున్నారా? పాకిస్తాన్ మిత్రదేశం తుర్కియాకి ఝలక్ ఇవ్వడం ఖాయమేనా? టర్కీ శత్రుదేశం సైప్రస్కు భారత్ అండగా నిలుస్తోందా? సైప్రస్ను దగ్గర తీయడం ద్వారా తుర్కియాకు సెగ తగులుతోందా? మోడీ సూపర్ స్కెచ్ అదుర్స్. మన రితం తెలుగులో. పాకిస్తాన్ మిత్రదేశం తుర్కియాకు బుద్ధి చెప్పాలి అని భారత్ ఫిక్స్ అయ్యింది. ఇందుకు గాను తుర్కియాకు గట్టి శత్రువు అయిన సైప్రస్కు స్నేహహస్తం అందించింది. ఇందులో భాగంగా ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ స్వయంగా సైప్రస్లో పర్యటన చేపట్టారు. భౌగోళికంగా ఆసియా ఖండంలో ఉన్నప్పటికీ సైప్రస్ దేశం యూరోపియన్ యూనియన్లో సభ్య దేశం. పైగా యూరోపియన్ యూనియన్ అధ్యక్ష బాధ్యతలను త్వరలోనే చేపడుతోంది. ఐరోపాలోని అగ్రదేశాలతో సైప్రస్ మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ క్రమంలో సైప్రస్తో స్నేహం కోరుతూ మోదీ అక్కడ అడుగుపెట్టారు. మోడీ చొరవకు సైప్రస్ దేశం పొంగిపోతోంది. ఆ దేశపు అత్యున్నత పురస్కారంతో మోదీని అక్కడి ప్రభుత్వం సత్కరించింది. సైప్రస్ అత్యున్నత పురస్కారం ది గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ మకారియోస్ని ప్రధాని మోదీ అందుకున్నారు. మన భాషలో చెప్పాలి అంటే సైప్రస్లో ఇది భారతరత్న అవార్డు అన్నమాట. దీంతో భారత్ సైప్రస్ దేశాల మధ్య బంధం బలపడుతోంది. సహజంగానే తుర్కియా పాకిస్తాన్లకు ఇది చేదు వార్త అనే అనుకోవాలి.